నీకు నిత్యనూతనం కావాలంటే లోపలికి వెళ్ళు, నీకు పాతది కావాలంటే ప్రపంచంలోకి రా. ఇంతే సూత్రం. ఉండి సంతోషపెట్టం కానీ లేక బాధ పెట్టం కానీ, లేదా ఉండి బాధ పెట్టి లేక సంతోషపడటం కానీ ఉండని స్థితే తురియం అంటే. ఇది కనపడట్లేదు, ఇట్లానూ కనపడట్లేదు, కానీ నేనున్నాను, దాని పేరు తురియం. చదవకపోతే భయం, చదివేటప్పుడు నిలబడట్లేదనే బాధ, ఏమి జరగట్లేదని మరొక దుఃఖం. ఇట్లా ఈ విధంగా రోజు ప్రయాణం అంతా కాదు. పుస్తకంలో చదివితే జీవుడికి జాగ్రత్త, పుస్తకాన్ని చదవకుండా అట్ట వేస్తే పుస్తకానికి జాగ్రత్త. అట్లా ఉన్నారు మహర్షులు, రమణ మహర్షులు కానీ సద్గురు శివానంద భగవానులు, మీరనే మహానుభావులు, జ్ఞానులు, సద్గురువులు అట్లా ఉన్నారు. అది సగుణోపాసన. అప్పుడు జీవించడానికి ఒక అర్థం ఉంది. బుద్ధికి పదును పెట్టాలి, మనసును పవిత్రం చేసుకోవాలి. అప్పుడు ఇంద్రియాలు వశమైతే అప్పుడు నువ్వు అనుకున్న తురియావతీత స్థితి కానీ నిన్ను తరింపజేసే తురియం అది. పరమాత్మని నీకు ఊరింపజేస్తుంది అది. ఆ తురియం అంటే. స్వామి నమస్తే. స్వామి నమస్తే. సద్గురు శ్రీ శివానందమూర్తి భగవానుల వారి గీతా ప్రసంగాల్లో చేస్తున్న వివరణ స్వామి ఇది. వస్తుతః తురియస్థితికి నీవు వెళ్తే నీకు నామరూపాలు ఏవీ లేవు. అప్పుడు విశ్వ, తైజస, ప్రాజ్ఞత్వం అన్నీ అబద్ధమే అవుతాయి. అందువల్ల అట్టి స్థితిలోనే సగుణోపాసన సార్థకం అవుతుంది. కానీ ఈ 3 అవస్థల్లో జగత్తు ఉన్నప్పుడు జగత్తు కారణభూతమైన అగ్ని, వాయువు, ఇంద్రుడు వీరికి ఆధారం చేసుకుని ఆరాధన, ఉపాసన చెయ్యి అన్నారు. అయితే ఇదంతా నిజమని ఎలా అనుకోవాలి అన్న ప్రశ్న వచ్చినప్పుడు, అంటే ఇట్టి విచారణ జాగ్రత్తావస్థలోనే సాధ్యం అవుతుంది కదా, జాగ్రత్తావస్థలో జగత్తు ఉంది కదా అనే సమాధానం చెప్పారు. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. వసుదేవసుతం దేవం కంసచారూణమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణ పరమాత్మల వారి పాదపద్మాలకు ప్రణమిలుతూ పరమాత్మ అందించిన గీత ఉపదేశాన్ని సద్గురుదేవులు వివరణ చేస్తున్నారు. దాన్ని మనం విచారణ చేస్తూ అర్థం చేసుకుందాం. ఈ రోజున భగవద్గీతలో చాలా 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 విశేషమైనటువంటి ఒక బోధని గురువుగారు అందిస్తున్నారు సద్గురుదేవులు. ఏమిటి అంటే, మనకి అందరికీ విగ్రహారాధన చేయాలా, పూజలు చేయాలా, పారాయణాలు చేయాలా, క్షేత్రాలు వెళ్ళాలి, ఇట్లాంటివి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. వద్దని ఒకళ్ళు, చేయాలని ఒకళ్ళు, అవసరమా అనవసరమా అని ఇట్లా ఎన్నో ఉన్నాయి. దాన్ని గురించి ఇవాళ ఈ రోజున గురువుగారు ప్రస్తుతిస్తున్నారు. ఇవాళ ప్రస్తావించిన విషయం చాలా గొప్ప విషయం. చిన్నగా ముందుకు వెళ్దాం. తురియ స్థితి. వస్తుతః నువ్వు తురియ స్థితికి వెళ్తే అప్పుడు ఈ ప్రపంచమే లేదు. అంటే దానికి నిద్ర జ్ఞానం కాదు, కానీ జ్ఞాన సంకేతం. అది జ్ఞాన సంకేతం. ఇప్పుడు ఇది ఎట్లాంటిదంటే రవి గారు, జ్ఞానం, విచారణ, భక్తి, ఇవన్నీ ఎట్లాంటివి. ఒక పుస్తకం కొనుక్కున్నారు మీరు, దాని మీద ఏదో పేరు చదివారు, యోగ వాసిష్టం. ఆ పుస్తకం గురించే ఉంది అందులో. ఆ పుస్తకం విలువ, దాని అర్థం, పరమార్థం అన్నీ ఉన్నాయి. దానికి మనం ఏం చేస్తాం, ఒక అట్ట వేస్తాం. అది మనం రక్షణ. తర్వాత యోగ వాసిష్టం అని చదివితే అయిపోయిందా? మొత్తం పుస్తకం అంతా చదువుకోవాలి. ఆ తర్వాత అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న దాన్ని మన జీవితంలో చూడాలి. అప్పుడు యోగ వాసిష్టం అనేటువంటి దానికి ఆ పారాయణానికి ఒక పరమార్థం. అది ఇప్పుడు తురియావస్థలోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రపంచం ఉందా లేదా అంటే, ఒక్క నిమిషం, నిద్రలో, గాఢ నిద్రలో ఉందా చెప్పండి. తురియ అవస్థ అది కాదు, కానీ తురియావస్థ లాంటిది.
అదే కాదు. ఇప్పుడు కాఫీ మీద ఉండే నురుగు కూడా కాఫీ రుచే ఉంటుంది, అది కాఫీయా కాదు. అట్లాంటిదే అది. అది ఒకటి ఎట్లా ఉంటుంది అన్నదానికి మనకి ఆ జ్ఞానాన్ని అందించే విషయం మనకు ఆ అవస్థలో ఉంది. అవస్థలే అవస్థాత్రయమే కదా. ఆ అవస్థాత్రయమే త్రయీభావాన్ని పోగొడుతుంది, ద్వయీభావాన్ని పోగొడుతుంది, ఏకభావాన్ని కూడా దూరం చేస్తే అన్ని పోతుంది. కాబట్టి అక్కడ లేదు కదా. వాస్తవానికి ఈ ప్రపంచం తురియ స్థితిలో లేదు. తురియానికి తురియాతీత స్థితి ఒకటి ఉంది. మళ్ళీ తురియం దాకా వెళ్ళాక అసలు అప్పుడు తురియాతీత స్థితి. ఆ చివరగా మళ్ళీ దాన్ని కూడా చూస్తున్న వస్తువు ఎవరు అని ఆ భ్రాంతి కూడా అక్కడ ఉండేది చిన్న లవలేశమైన కోరిక, అది తురియాతీత స్థితి. అందుకని వాస్తవానికి తురియ అవస్థలో ఈ ప్రపంచం గురించి అంటే అర్థం ఏమిటి అంటే, తురియ అవస్థలో అటు జాగృతంగానే స్వప్నంగానే లేదు, కానీ నిజమైన మెలకు ఉంది అక్కడ. నిజమైన ఎరుక ఉంది, అంతే. ఎరుక మాత్రమే ఉండి ప్రపంచము లేదా జాగృత అవస్థ లేని స్థితి తురియమే. అది అయితే అక్కడ అనుభవం పొందిన తర్వాత జాగృత అవస్థలో ఉండే ప్రపంచము అది ఉండి కలిమిలేముని అది ఉన్నప్పటికీ బాధ పెట్టదు, లేకపోయినా కూడా బాధ పెట్టదు. ఉండి సంతోషపెట్టం కానీ లేక బాధ పెట్టం కానీ, లేదా ఉండి బాధ పెట్టి లేక సంతోషపడటం కానీ ఉండని స్థితే తురియం అంటే. మానసికమైన పక్వత, అది అదృష్టి మార్గం అంటే అది. ఇది గురువుగారు మనకి అనుగ్రహం చేశారు. అంటే అర్థం ఏమిటి అంటే విశ్వ అంటే జాగృతం, అట్లానే తైజసం అంటే స్వప్నం, ప్రాజ్ఞము అంటే సుషుప్తి. ఈ మూడు అసత్యమే అవుతాయి. ఎట్లా అసత్యమవుతాయి అంటే నా స్వరూపం అది. ఇప్పుడు నేనున్నానా లేదా, ఇప్పుడు మీరు ఉన్నారా లేదా, ఇప్పుడు ఉన్నాయా లేవా, ఇప్పుడు మీరెవరు, ఇది, ఇప్పుడు మీరు ఇది, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయా, ఉన్నాయి. ఈ రెండు క్లియర్గా ఉంది, ఈ రెండు ఉన్నాయి. స్వప్నంలోకి వెళ్ళిన తర్వాత ఉన్నాయి. గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఇది ఉందా, లేదు. పోనీ ఇది ఉందా, లేదు. తురియంలో మీకు మీ స్వరూప దర్శనం అయింది, ఇట్లా లేరు. ఇది కూడా లేదు. తురియంలో మీ స్వరూపం ఎరుక దర్శనం అయిన తర్వాత, మీ స్వరూప దర్శనం అయ్యాక ఇప్పుడు నేను ఇదే అని అనుకున్నాను, అక్కడ కూడా నేను అనుకుంటున్నావుగా, కూడా నేను అనుకున్నప్పుడు ఇట్లనే కనపడాలిగా, ఇదే కనపడాలిగా. ఇది కనపడట్లేదు, ఇట్లానూ కనపడట్లేదు, కానీ నేనున్నాను. దాని పేరు తురియం. ఆ జ్ఞానంతో మనకి మెలకు వచ్చి జాగృతంలోకి వచ్చినా, స్వప్నంలోకి వచ్చినా, సుషుప్తిలోకి వచ్చినా అది ప్రాజ్ఞత్వం. అంటే ప్రాజ్ఞత్వము అన్నది ఏమిటి అంటే ఎంత చిత్రంగా ఉందంటే గురువుగారి బోధ, విశ్వసుడు కానీ తేజస్సుడు కానీ ప్రాజ్ఞుడు కానీ ఉండవు అనే అర్థమవుతుంది. అంటే అర్థం ఏంటి అంటే ఈ నేను అన్నది అక్కడ ఉంది. అట్లానే నేను నిద్రపోయానంటున్నావు, నేను ఉన్నాను కానీ నిద్రపోయానంటున్నావు అంటే ఎక్కడది ప్రాజ్ఞుళ్ళు. స్వప్నంలోనేమో తేజస్సుడు విశ్వసుడు మూడు ఉన్నాయి కదా. మరి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ మూడు ఉన్నాయి, ఈ మూడు కూడా లేవు అని అర్థమవుతుంది. ఈ మూడు లేవు అని అంటే స్వరూపంలోకి వెళ్ళాకనే ఇవి మూడు లేవు అని తెలుస్తాయి. కానీ స్వరూపంలోకి వెళ్ళకుండా ఆ ప్రయాణంలో ఇవన్నీ ఉంటాయి, అంతే. అది తప్పదు. స్వరూప దర్శనం అయినప్పుడు ఏమవుతుందంటే చిత్రం ఏమిటి, అక్కడ మేలుకొనే ఉంటారు. ఇక జాగృత స్వప్న సుషుప్తులకు సంబంధించిన భావమే ఉండదు. అక్కడ ఇంకా జాగ్రత్తగా చూస్తే మీకు జాగృతంలో కొన్ని భావాలు ఏర్పడుతున్నాయి, కొన్ని అనుభవాలు, కొన్ని అనుభూతులు, దాన్నే భావం అందాం ఒక మాటలో. స్వప్నంలో కూడా కొన్ని అనుభవాలు, కొన్ని అనుభూతులు, అది భావం అందాం, లేదా అవస్థ అనండి. జాగృత అవస్థ, స్వప్న అవస్థ. సుషుప్త అవస్థలో కూడా మీకేం తెలియకపోవటం, మీరు కూడా తెలియకపోవటం,
అంతేకాక ఒక ఆనంద స్థితి, ఒక అనుభవ స్థితి ఉంది. మూడిట్లో అనుభవం ఉంది, అనుభూతి ఉంది, ఒక భావం ఉంది. లేచాక నేను నిద్ర లేచాను అంటున్నారు, నేను కలగన్నా అంటున్నారు, ఇంకో నేను ఈ పని చేయాలి ఆ పని చేయాలి అంటున్నారు. ఇవన్నీ ఉన్నాయి కదా. ఎప్పుడైతే స్వరూప దర్శనం అయిందో, స్వరూప దర్శనం అయ్యాక మొట్టమొదటి పోయేది ఏమిటి అంటే ప్రాజ్ఞుడు పోతాడు. ప్రాజ్ఞుడు అంటే నేను నిద్రపోయాను, పోలేదని తెలుస్తుంది. నిద్ర పోలేదు. ఓ మాట చెబుతారు అయ్యారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? లేచున్నారు, వింటున్నారు. రాత్రి కల్లో కన్నారా? ఏదో కళ్ళు వచ్చి ఉంటుందిగా మీకు. ఏదో ఆనంద విహార హోటల్లో ఏవో బజ్జి బాగుండదు అన్నట్టు వచ్చింది అనుకోండి. మరి నిద్రపోయారు, గాఢ నిద్ర పట్టింది. ఎన్ని గంటలు పట్టింది. లేచాక నేను బాగా నిద్రపోయా, ఆనందంగా ఉంది అంటున్నారా? అంటున్నారు. నేనుందిగా, నేనుందిగా. ఈ నిద్రని ఆనందాన్ని అనుభవించిన ఒక నేను ఒకటి ఉంది, కానీ మీకు తెలియదు. తెలియకపోయిన అనుభవం ఉంది, అనుభూతి ఉంది. దానికి ప్రాజ్ఞుడు అని పేరు. కానీ అది ప్రజ్ఞ. కానీ ప్రజ్ఞలో అనుభవం ఉంది, కానీ నేననేది లేదు. ప్రజ్ఞలో శాంతి ఆనందం ఉంది, కానీ నేనన్నది లేదు. అసలు నేనన్నది లేచాక ఏర్పడదు. అది అప్పుడు నేనన్నది లేచాక స్వప్నంలో తేజస్సుడవుతున్నాడు, అవతలకు వెళ్ళాక విశ్వసుడవుతున్నాడు. నిద్రావస్థలో నేను నిద్రపోయానని చెబుతున్నారా లేదా? లేచాక. పోనీ మీకు తెలుసా మీరు ఉన్నారంటే లేనుంటున్నారు. మరి ఇక్కడ ఉన్నారంటున్నారు, అక్కడ లేనుంటున్నారు. నేను లేకుండా ఎడ చెబుతున్నారు? అయితే నేనున్నా. ఇంకా ప్రాజ్ఞుడు ఉన్నాడు, అసలు నేను లేదు. ఆ నేను లేదు అన్న విషయం మీకు తూర్యంలోనే అర్థమవుతుంది. అంతే. అప్పటిదాకా నేను సాధన చేశా, నాకు జ్ఞానం కలిగింది, నాకు అదయింది, నాకు ఇదయింది, నేను అది, నేను ఇది, నాది అది, అది నాది, ఇది నేను, ఇవన్నీ ఉంటాయి. ఈ మూడు కలిసే. నిద్రలో నేను లేకపోయినా వచ్చాక నేను వచ్చింది కదా. అయినా నిద్రలో ఆనందాన్ని పొందానంటే మీరు ఉండకుండా ఎట్లా పొందారు? ఉన్నారుగా మీరు. అయితే ఎట్లున్నారు అంటే లేచిన తర్వాత ఈ స్పృహతో చెప్పే నేను లేదు అక్కడ. అసలు ఆ నేనెవరో తెలియటమే ప్రాజ్ఞత్వం దాటి తురియం దాటి, తురియాతి స్థితేనండి, పోనీ తురియమేనండి, ఏం పర్లేదు. పేర్లు అదే పెద్ద స్థితులు కాదు, అవస్థ. అవస్థాత్రయంలో మూడిట్లో నేనున్నాడు. ఉన్నట్టు తెలియపోయినా ఉన్నారు మీరు, ఉన్నట్టు తెలిసినా ఉన్నారు, ఉన్నట్టు తెలుస్తున్నా కూడా ఉన్నారు, ఉన్నట్టు తెలుస్తున్నా కూడా ఉన్నారు. దేహంతో ఉన్నారు, దేహం లేకుండా మనసుతో ఉన్నారు, మనసు కూడా లేకుండా ఉన్నారు. కానీ నిజంగా ఉన్నారా అంటే మనం ఇట్లా ఉన్నామని ఒక భావంతో ఉన్నాం. నేను కానీ అట్లా లేదు. అట్లా తెలిసి నేను లేను, తెలియకుండా కూడా నేను లేను, కానీ తెలియని స్థితిలో నేనున్నాను. ఆ నేనేమో నాకు తెలిసిన స్థితిలో లేదు అన్న ఆ నేనేమిటి అంటే నేను లేదని తెలియటమే. నేను నిద్రలో నేను లేను అన్నదానికి ఒకవేళ మనకి అక్కడ మెలకు వస్తే, జ్ఞానం కలిగితే, తురియం కలిగితే నేను లేను అని తెలుస్తుంది. నేనెవరో తెలియటం అంటే సద్గురుదేవులు మనకి చెప్పారు, నేను లేని స్థితి అప్పుడు మీకు అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు నేనున్నా అంటున్నారుగా, ఉన్నావా అంటే నాకు తెలీదు, నాకైతే తెలియనప్పుడు నేను లేనట్టేగా రవి గారు, అక్కడ లేనట్టేగా. మరి అక్కడ లేకపోతే అనుభవం ఎవరికి అంటే నాకంటారు. కానీ నువ్వు నాకు నేను అంటున్నావే, ఈ భావంతో కూడి ఉన్నది కాదు, ఈ భావయుక్తమైంది కాదు, అది అభావమైంది. కానీ అది నువ్వు ఆ నేనుకి దేహం లేదు, రూపనామాలు లేవు. ఆ భావానికి అక్కడ ఆలోచనే లేదు. చిత్తుంది కానీ ఆలోచనలు లేవు. సత్తుంది కానీ చిత్తులో ఒకటి ఉంది. అదే ఆనంద స్థితి అని. అప్పుడు పూర్ణమైన నేను యొక్క స్వరూపం అక్కడ తురియం అంటే అది. నిద్ర కాదు. నిద్రలో నేను లేని చెబుతూ నేనెవరో చెప్పలేము. నేనెవరో అని చెప్పటం ఏమిటి అంటే నిద్రలో బాగా గాఢానందాన్ని, శాంతిని పొందానని ఇప్పుడు నేనని చెబుతున్నానే, అటువంటి నేను లేదు, అటువంటి నేను లేదు. నేనున్నా అని చెబుతున్నారు. ఉన్నావా అంటే లేనంటున్నారు, తెలియదు అంటున్నారు. కానీ ఇప్పుడు ఉన్నాను తెలుస్తుంది అని చెబుతున్నారు. అసలు ఇట్లాంటి అవస్థ అక్కడ లేనే లేదు అని తెలియటం పేరు తురియావస్థ.
కల్లో ఉన్నారంటే ఉన్నాను అని అంటున్నారు, స్పష్టంగా ఉంది. జాగ్రత్తలో ఉన్నారంటే ఉన్నాను అంటున్నారు. నిద్రలో మీకు తెలుసా అంటే తెలియదు అంటున్నారు. ఉన్నారంటే ఉన్నాను అంటున్నారు. ఉండి తెలియదా అంటే సమాధానం లేదు. పోనీ తెలియనప్పుడు నువ్వు ఉన్నావా అంటానికి అది సమాధానం పడట్లేదు. మరి ఏమిటి అక్కడ ఉన్నది? ఇది స్పష్టత, ఒక స్పష్టమైన అవగాహన. అక్కడ ఎట్లా ఉంటుంది అంటే ఆలోచనలకు అతీతమైంది, రూపనామాలకు అతీతమైంది, మేధస్సుకి, నీ పాండిత్యానికి, అన్నిటికీ ఆవలున్న ఒకనొక నువ్వు లేని నువ్వు ఉన్న స్థితి ఏది ఉందో, నువ్వు లేని నువ్వున్న స్థితి, ఆ నువ్వున్న స్థితే అది పరమాత్మ యొక్క సంపూర్ణమైన ప్రాజ్ఞుడికి అవతలున్న పరమాత్మ స్వరూపం. అది ఎంత బాగా చెబుతున్నారు. అక్కడ దాకా వెళితేనే ఈ విగ్రహారాధన అనండి, పారాయణాలు అనండి, మీరు ప్రవచనాలు వింటామనండి, క్షేత్ర దర్శనాలు అనండి, గురు దర్శనాలు అనండి, ఎప్పటికీ అది సార్థకత అంటే అది చూశాకనే. కాబట్టి అది చూశాక దీనికి సార్థకత ఉంటే మరి ఇప్పుడు చేస్తున్నాగా సార్థకత లేదా అంటే అది చూడటానికే చదివేటట్టు అయితే సార్థకత ఉంది, లేకపోతే అది అంతే, అది ఉంది అంతే. ఒకరు డైలీ యథాలాపంగా ఒకటే అండి. మనం ఒకటి ఏదైనా చదివేటప్పుడు ఏమవుతుంది, ఒక 2 లైన్ల వరకు ఉంటుందేమో ఆ ఏకాగ్రత. తర్వాత బహువిధాల ఆలోచనలు వెళ్ళిపోతాయి, యథాలాపం అయిపోతాం. నా 10 రోజుల తర్వాత నోటికి వచ్చాక కూడా చాలా అది యాంత్రికమైపోతుంది, యాంత్రికమవుతుంది. ఇప్పుడే కాలక్షేపం కూడా అవుతుంది. పొద్దున్నే లేవగానే అది ఒక అలవాటు కింద అయిపోతుంది. చదవందే భయం, చదివేటప్పుడు మనసు ఉండదు, అది ఒక బాధ. చదవకపోతే భయం, చదివేటప్పుడు నిలబడట్లేదని బాధ, ఏమి జరగట్లేదని మరొక దుఃఖం. ఇట్లా ఈ విధంగా రోజు ప్రయాణం అంతా ముసలి వయసులో ఇదొక పరిణామం, ఇదొక అవస్థ. ఇది తురియాతి స్థితి అవస్థల కంటే కూడా చాలా ఇబ్బంది పెట్టే అవస్థ ఇది. ఏం చేయబోతే అది ఒకటి పర్ల. రోజు యథాలాపంగా ఎన్నిసార్లు చదువుతాం, చదివి చదవద్దంటల్లా నేను దాటి ఇందాక చెప్పాక పుస్తకానికి అట్టేయటం అంత మాత్రం జాగ్రత్త కాదు. పుస్తకంలో చదివితే జీవుడికి జాగ్రత్త, పుస్తకాన్ని చదవకుండా అట్ట వేస్తే పుస్తకానికి జాగ్రత్త. నీకు పుస్తకానికి జాగ్రత్త కావాలా, జీవుడికి జాగ్రత్తగా అది. కానీ గురువుగారు ఏమంటున్నారంటే తురీయ స్థితికి చేరిన వాడికి నేను పోతుంది అప్పుడే సగుణోపాసన. అంటే విగ్రహారాధన. కృష్ణుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు, సద్గురువులు ఉన్నారు. ఈ సగుణమంతా ఇదంతా ఈ ప్రపంచం ఉంది. అంటే సగుణోపాసన అంటే దేవుణ్ణి ఉపాసించటమే కాదు, ఈ సృష్టిని అనుభవించటం కూడా, ఈ రూపనామ ప్రపంచాన్ని అనుభవించటం కూడా. నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ స్నేహితులు, సమాజము, సమస్తము కూడా అది కూడా సగుణోపాసనే. సగుణము, రూపనామాలు. అసలు అప్పుడు జీవించటం అనేది అప్పుడు అట్లా ఉన్నారు మహర్షులు. రమణ మహర్షులు కానీ, సద్గురు శివానంద భగవానులు, మీరనే మహానుభావులు, జ్ఞానులు, సద్గురువులు అట్లా ఉన్నారు. అది సగుణోపాసన. అప్పుడు జీవించడానికి ఒక అర్థం ఉంది. ఇప్పుడు మనమే ఒక కారు కొనుక్కుంటాం, మహా అయితే ఇల్లు కొంటాం, 4 పిల్లలు పుట్టవచ్చు, ధనవంతులు అయి ఉండవచ్చు, కీర్తివంతులు అయి ఉండవచ్చు, ప్రతిష్ట కలిగిన వాళ్ళు లబ్ధ ప్రతిష్టలు అయి ఉండవచ్చు. అది సగుణోపాసన కూడా కాదు ఒక రకంగా. అందులో ఆ గుణాన్ని తెలుసుకోకపోతే అది నిర్గుణోపాసన. అంటే ఒక రకంగా అది ఏ ఫలాన్ని ఇవ్వట్లేదు, ఇంకా జన్మహేతు అవుతుంది. సగుణోపాసనకి ఎప్పుడు అంటే తురియాతి స్థితికి వెళ్ళినప్పుడే. మరి సగుణోపాసన ఎందుకు ఇప్పుడు అంటే ఈ సగుణోపాసనకి పూర్ణఫలం ఎప్పుడంటే తురియాతీత స్థితికి వెళ్ళినప్పుడు. తురియాతీత స్థితికి వెళ్ళాము. ఇప్పుడు మరి సగుణోపాసన చేస్తున్నాం కదా. నేను దేవతార్చన చేసిన, ఒక నామం చదువుకున్నా, నువ్వేం చేసినా ఆ అంతిమ ఉద్దేశం, అంతిమ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే అది సగుణోపాసనకి బంగారానికి వాసన ఎద్దినట్టు. ఇప్పుడు మీకు అర్థం చేయాలా వద్దా? ఇప్పుడు దానికోసం అంతే. మరి జీవనంలో సుఖపడాలి కదా, ఆరోగ్యాలు, మరి పిల్ల జల్ల ఏవో ఉన్నాయి కదా. దానికి ఏం చేయాలి? పుణ్యం చేయాలి. పుణ్యం చేయాలి అనిపించటం అన్నీ కూడా సగుణోపాసనలోనే వస్తాయి. అది మన సంప్రదాయం, అది మన సనాతన సాంప్రదాయం, అది ఇవన్నీ అవసరమే. ఇవి ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు అగ్ని, వాయువు, ఇంద్రుడు. అగ్ని ఏం లేదు. దీన్ని యోగపరంగా చెప్పాలంటే ఇంద్రియాలని, అగ్ని అంటే
అగ్ని బుద్ధి, వాయువు అంటే మనసు. ఈ మనసు, బుద్ధి, వివేకం, ఇంద్రియాలు నీకు చేసుకొని చక్కగా అర్థం చేసుకుంటూ అది అట్లా ఉపాసన చేయాలి. ఈ సగుణోపాసన అంతా. మనసు పవిత్రంగా ఉంచుకోవాలి, బుద్ధిని చాలా పదునులా ఉంచుకో, బుద్ధికి పదును పెట్టాలి, మనసును పవిత్రం చేసుకోవాలి. అప్పుడు ఇంద్రియాలు వశమైతే అప్పుడు నువ్వు అనుకున్న తుర్యావతీత స్థితి కానీ విశ్వసుడు, తేజసుడు, ప్రాజ్ఞుడు పోయి ఉన్న ఆ స్థితి అప్పుడు అర్థమవుతుందని. అది సగుణోపాసన. సగుణోపాసన అంటే విగ్రహాలు ఆరాధించడం, పారాయణం చేయటం కాదు, బుద్ధికి పదును పెట్టాలి. నువ్వు చదివేటప్పుడు విష్ణువు అని అన్నారు, నారాయణ అన్నారు, ఆంజనేయ అన్నారు, వసుదేవుడు అన్నారు, గరుత్మంతుడు అన్నారు, నారదుడు అన్నారు. ఒక్కొక్క పేరుకి సరస్వతి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు, దాని అర్థాన్ని తీసుకోవటం. అప్పుడు అది ఏమవుతుందంటే దీంట్లోకి వస్తుంది. అప్పుడు ఇంద్రియాలు అణుగుతాయి. అర్థం బాగా తెలుస్తున్న కొద్దీ ఆ ఇంద్రియ జయత్వం అప్పుడు వస్తుంది. అర్థం కాకనే ఇంద్రియాలు జయించలేకపోతున్నాం. అసలు ఇంద్రియాలుగా కనపడేది ఏంటో తెలుసా అండి? అపార్థమే. ఇంద్రియాలకు వశం అవటం అంటే ఏం లేదు, అపార్థమే ఇంద్రియ వశం. గొప్ప స్థితి అది. గురువుగారు గొప్ప బోధ. ఆరాధన అంటే విగ్రహారాధన, ఒక భగవద్గీత పారాయణం, ఏదన్నా సరే దేని చేయాలి? దాన్ని ఆధారం చేసుకో, దాన్ని అది పెట్టుకోవాలి. ఈ పవిత్రత ఉండాలి, బుద్ధికి పదును కత్తిలా రెండు వైపుల పదునులా ఉండాలి, వివేకం ఉండాలి. అట్లా కాకుండా ఏదో టైంపాస్కి పొద్దున్న అలవాటు ప్రకారం ఎన్ని చేయట్లే, మొహం కడుక్కోవట్లే, మర్చిపోయి మొహం కడుక్కోకపోతే కూడా ఏం గుర్తుండదు, బాధ కూడా ఉండదు. గుర్తొస్తే బాధపడతారు. మీరు మొహం కడుక్కోవటం మర్చిపోయారు, పళ్ళు తోముకోవటం, ఏదో జాసలో పని హడావిడిలో అంతా అయిపోయాక శుభ్రంగా స్నానం చేసి వచ్చి టిఫిన్ తిన్నాక సడన్గా గుర్తు వస్తుంది, అయ్యో నేను పళ్ళు కడుక్కోలే, దుఃఖపడతాను. సరే భార్య ఎవరో ఒక సముదాయిస్తారు, ఏం లేదు పర్లే ఒక పూటకే అంటారు. అది ఆ ధైర్యంతో మళ్ళీ ఇక ఇంతే. ఎన్నో జరుగుతాయి ఇట్లా, ఎన్నో మర్చిపోయిన విషయాలు చాలా ఉన్నాయి. ఎంతో ఇంద్రియ నిగ్రహం లేక ఉసిమైన విషయాలు మర్చిపోయినప్పుడు బయటపడే సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకని ఎందుకు ఇదంతా అంటే జాగ్రత్త అవస్థలు ఇదంతా ఉంది కదా. అంటే అప్పుడు విశ్వసుడు ఉన్నాడుగా, స్వప్నంలోనేమో తేజస్సుడు ఉన్నాడు కదా, ప్రాజ్ఞుడు ఉన్నాడు. ప్రాజ్ఞుడు ఏమయ్యాడు? దశలు మార్చుకుంటూ ఈ మూడు రకాలుగా మారుతున్నాడు. అదే చక్రం అంటే. నారాయణమూర్తి చేతిలో చక్రం అదే. ఆ నేనే శబ్దం అంటే నారాయణమూర్తి చేతిలో ఉన్న చక్రమేమో కాలం, అందులో నేను అన్న భావం అంతర్లీనంగా ఉంది. అదే శంకు చక్రాలంటే చేతుల్లో ఉండేవి కాదు, నీలో ఉండే శబ్దము, దాని అనుభవమే శంకు చక్రాలు. అదే త్రిశూలం కూడా, అదే త్రిపుండ ధారణ. అది నిలువైన అడ్డమైన అయ్యేం పర్లే, నిలువైన అడ్డం ఏం పెద్ద కంగారేం లేదు, కానీ విషయం మాత్రం అదే. ఏం రవి గారు, ఏమి నిలబడి ఉంటేనే నేను గుర్తుపడతా అంటలేదు, పడుకున్నా కూడా గుర్తుపడుతున్నారుగా, అంతే. నువ్వు నీ వాడిని గుర్తుపట్టడానికి లేపటి నేను గుర్తుపడతా అనరు, చూస్తే గుర్తుపడతా అంతే. పరమాత్మని ఏ నామాన్ని బట్టి గుర్తుపట్టలేము మనం. వాడు పడుకున్నాడా, నిలబడి ఉన్నాడా, నిలువు నామ, అది యువతల మతాచారానికి సంబంధించింది. కానీ భగవంతుడికి సంబంధించింది మాత్రం భగవంతుడని గుర్తుపడితే చాలు. మళ్ళీ అది నిన్ను మళ్ళీ యువతలకి తీసుకురాకూడదు. మూటి మధ్య ఒక సందు, ఒక గ్యాపు, వాటి మధ్య ఉండొచ్చు, కానీ నీకు పరమాత్మకి మధ్య, నీకు ఇతరానికి మధ్య అట్లాంటి విభజన ఉండకూడదు. అందుకనే నామాలు అని. కాబట్టి ఈ జాగృతంలో ఉన్నాయి కదా మరి రవి గారు, ఉన్నాయి కాబట్టే అనుమానం వచ్చింది. అవి కూడా ఉన్నాయి కదా, అందుకే జ్ఞానం వచ్చింది. ప్రాజ్ఞుడి అవతల తురియం ఉంది కదా, తురియం అనే స్థితిలో సమాధానం ఉంది. విశ్వసుడి స్థితిలో ప్రపంచం ఉంది, జాగృతం ఉంది. ఇది నిజమే, అబద్ధమేం కాదు, సత్యమే. పర్లేదు. మరి అవస్థలు కూడా ఉన్నాయో చూడు, వాటిని కూడా. దీంతోనే అక్క పుట్టిక పారాయణం యథాలాపంగా రోజు 1 గంట సేపు ఏదో అలవాటు ప్రకారం కాలక్షేపం కోసం కాకుండా అందులో ఏముందో ఆ తత్వార్థాన్ని గ్రహిస్తూ, ఒకసారి గ్రహిస్తే మళ్ళీ ఇక పుస్తకంతో పని ఉండదు రవి గారు. పుస్తకంతో పరీక్షకు పిల్లవాడు పుస్తకాలతో పోతున్నాడు, ఆ సెల్ ఫోను దిద్దులే పెట్టుకునేవట్ల, ఏమన్నా అందులో ఇయర్ ఫోన్స్ ఉన్నాయేమో, ఉండదు, అంత మనసులో పెట్టుకుని వెళ్తాడు. తన ప్రజ్ఞ అంతా అక్కడ
పరీక్షకు వెళ్ళిన పిల్లవాడు పొద్దున నాకు నిన్న అనిపించింది కారులో వెళ్తుంటే, ఎట్లా ఉండాలి అంటే మీకు ఒక లెక్క ఇచ్చారు అవి గారు, ఫలం ఉంటుంది కదా దానికి, ఆన్సర్ ఫలమే. అది దృష్టిలో పెట్టుకొని లెక్క చేస్తారా? లెక్క చేశాక అది వస్తుందా? ఇక్కడ కూడా ఈ జీవితంలో కూడా మీరు ఆరాధన చేయండి, పారాయణం చేయండి, ప్రవచనం వినండి, విగ్రహారాధన క్షేత్రం వెళ్ళండి, మనం ఫలాన్ని పెట్టుకొని అది చేస్తున్నాం, అందుకని ఫలం రావట్లేదు. ఒక లెక్క చేసేటప్పుడు లెక్క పెట్టడం అంటే ఫలం లేకుండా కార్యంలో ఉండటం, అది కర్మ, నిజమైన కర్మయోగం. పిల్లాడు పరీక్ష రాసేటప్పుడు ఫలం పెట్టుకొని రాస్తాడు, లెక్క చేసేటప్పుడు పరీక్ష పూర్తయ్యాక నాకు 100కి 100 వస్తాయో, 100కి పాస్ అవుతానో, 0 వస్తాయో, అది వేరు విషయం. కానీ లెక్క చేసేటప్పుడు ఫలం పెట్టుకోడు, ఆన్సర్ కోసం పెట్టుకోడు. ఆన్సర్ వస్తే అది ఆన్సరే చెబుతుంది, లెక్క కరెక్ట్, నువ్వు చేసింది కరెక్ట్ అని ఆన్సర్ నిర్ణయిస్తుంది. బ్యాలెన్స్ షీట్ లాగా రెండు, అది ఇది టాలీ అయిపోయినప్పుడు ఆన్సర్ కరెక్ట్ అని కదా, వచ్చిన ఖర్చు వచ్చిన ఆదాయం ఖర్చు సరిపోతే బ్యాలెన్స్ అయిపోయింది. ఆ షీట్ అంటే తలకాయితం కాదు. ఇట్లా ఒక లెక్క చేసేటప్పుడు ఫలాన్ని ఎలా ఆశించము అంటే, ఫలము అంటే ఆన్సర్ అంతా అయిపోయాక అది నిర్ణయిస్తుంది, ఏదో వస్తుంది చేస్తే. చేయకపోతే లెక్కకి ఆన్సర్, అదేదో జోకు చెప్పినట్టుగా, మీ నాన్నకి 100కి 10 రూపాయలు, 1000 రూపాయలు ఇస్తే ఎంత వస్తాయంటే ఆ పిల్లాడు అంటాడు, ఆ స్టూడెంట్, ఏం రావన్నాడు. అదే ఏం రాకపోవటం వింటారా, 100కి 10 అయినప్పుడు 1000కి ఎంతో అవుతాయి కదా, వీళ్ళు చెప్పమని. మా నాన్నకి ఇచ్చి వస్తాయో అప్పుడు చెబుతా లెక్క అన్నాడు. అట్ట కాదు, ఇది ఒక లెక్క చేసేటప్పుడు మీరు ఫలం అడగట్లేదు కదా రవి గారు, అడుగుతున్నారా? చేసుకుంటూ వెళ్తున్నారు, చేశాక ఆన్సర్ వస్తుంది, అప్పుడు సరి చేసుకుంటారు. అట్లానే ఈ సాధన కానీ ఏదన్నా చేసేటప్పుడు, పారాయణం చేస్తే ఫలమే, ఏదో భయం, ఏదో కావాలి, గుడికి వెళితే ఏదో కావాలి, ఎక్కడికి వెళ్ళినా ఏదో కావాలి, ఏదో తప్పేం కాదు. ఆయన అడగకపోతే ఎవరిని అడుగుతాం, కానీ అదే పనిగా అడుగుతూ ఉండటం అన్నది తల్లిని వచ్చి నాకు ఇది కావాలని అడిగితే చేసి పెడతాను, తేప పని చేయనీయకుండా చేస్తే ఎట్లా? పోస్ట్లో వేసి ఉత్తరం తేప ఒకసారి తీసి చూస్తుంటే ఎప్పటికి వెళ్ళాలి? అది మొక్కంది గింజ పాతి మళ్ళీ తీసి మళ్ళీ పెట్టి మళ్ళీ చేసి మళ్ళీ, ఏమిటి నీ ఉద్దేశం? ఏ ఫలం నీకు కావాలి? ఆ ప్రాసెస్సే ఫలం అవుతుంది. ఇది బాగా మనకి ఇంతకుముందు అధ్యాయంలో సద్గురుదేవులు మనకి వివరణ ఇచ్చారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, జాగృతంలో మనకేముంది అంటే ప్రపంచం సత్యం, నేను సత్యం, ఈ అవస్థలు కూడా సత్యమే. 3 అవస్థలు చెబుతున్నారు. ఇది దాటాక ఇంకొక అవస్థ. అందుకనే మన వాళ్ళు జ్ఞానులు, మహానుభావులు, అవతార పురుషులంతా కూడా పెద్దలు చెప్పారనేవాళ్ళు. వ్యాసుడు కానీ లేకపోతే ఆయన పెద్దలు చెప్పారు, రాముడైనా పెద్దలు. అంటే పెద్దలు ఎవరు అసలు? గురువుగారు కూడా చాలాసార్లు వారు చెప్పే మాటల్లో పెద్దలు ఇట్లా చెప్పారు. ఎవరు ఆ పెద్దలు అంటే, ఈయన పెద్ద కాదా, చెప్పేవారు పెద్ద కాదా అంటే, దీన్ని ఆచరించి అనుభవంగా ప్రమాణంగా ఎవరు చెబుతున్నారో వాళ్ళని పెద్దలు అన్నారు. ప్రమాణమే పెద్ద. తురీయం అనేది కూడా ఒకటి ఉంది. నేను ఇద్దరు కొద్దిగా అవుతారు, కొంచెం 1 ఇంచు జరిగితే చూడు ఉంది, అది కూడా, అది ప్రమాణం పెద్ద. కృష్ణ పరమాత్మే చెప్పారు, గౌడపాదులు వారు చెప్పారు, ఆచార్యులు వారు, శ్రీ శంకరాచార్యులు వారు చెప్పారు, ఇంకా ఈ మధ్య కాలంలో భగవాన్ రమణ మహర్షులు వారు చెప్పారు, కంచి పరమాచార్యులు వారు చెప్పారు. నిన్న మొన్నటి దాకా మన గురువుగారు మనతో తిరుగుతూ చక్కగా అనుగ్రహం చేశారు. అట్లా ఈ విధంగా అది అందుకని పెద్దలు. వాళ్ళు పెద్దలు అంటే అర్థం ఏమిటి అంటే, ఆ అనుభవాన్ని, అంటే ఏదైతే తురీయ స్థితి ఉందో దాన్ని కూడా అనుభవం పొంది అతీత స్థితిలో. అతీతం అంటే అర్థం ఏంటి? తురీయంలో ఉండి కాదు, మళ్ళా జాగృతంలోకి వచ్చి మీకు చెబితే అది తురీయ అతీత స్థితి. మళ్ళీ ఆ సత్యాన్ని నీకు అందించాలగా, లేకపోతే ఎవరికి అందుతారు? అది పెద్దలన్న అనుభవించినట్టుగా తురీయంలోనే ఉండిపోతే ఇంకేంది? అది మరణమో జీవమో ఏమో తెలియదు మనకి. జ్ఞానం అంటే అది అనుభవం పొంది మళ్ళీ తిరిగి జాగృతంలోకి వచ్చి ఈ అవస్థలోకి వచ్చి చెప్పటం వల్ల అది మనకి ప్రమాణమైంది. నిజమే, ఇది నిజమే. చూడు, నీ దగ్గరే ఉంది. పుస్తకాల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నీ దగ్గర ఉంది. దేవుడు గుళ్ళల్లో ఉండొచ్చు, క్షేత్రాల్లో ఉండొచ్చు, లేకపోవచ్చు. ఆయన లోకాల్లో ఆయన ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నీలో ఖచ్చితంగా ఉన్నాడు. ఇవన్నీ తెలియాలి.
కాబట్టి ఏది యథాలాపంగా ఊరికే ఏదో అలవాటు కోసం, భయం కోసం, కోరిక చేయకపోతే ఏమన్నా అవుతుంది అట్లా ఉండకూడదు. అది ఫలమే మళ్ళీ. ఫలాపేక్ష అంటే అర్థమైందా? నీ భయం పోవటానికి ఒకసారి పారాయణం చేస్తావు. అది ఈశ్వరుడి మీద భక్తితో చేయట్లే, లేదా ఒక కోరికతో చేయట్లే. నీకు ఒక భయం ఉంది, చేయకపోతే ఏమన్నా అవుతుంది. ఇప్పుడు భయం కోసం పారాయణం చేస్తున్నావు. లేదు, నువ్వు ఏదైనా పారాయణం చేస్తుంటే ఏదో కోరికతో చేస్తావు, ఇది అవుతుంది అని. చేయకపోతే అవదేమని మళ్ళీ అక్కడ భయమే. అంటే ఇటు భయము, అస్పష్టత. అందుకని సద్గురుదేవులు ఆ ఇంద్రియము, ఇంద్రుడు, అట్లానే అగ్ని, వాయువు, ఇదే ఈ మూడే అర్థం. ఇక్కడ ఈ జాగృతావస్థలో ప్రశ్న ఉంది. నిద్ర దాటి త్రివిధావస్థలు దాటిన తర్వాత ఆ తురియంలో అద్భుతమైన సమాధానం. నిన్ను తరింపజేసే తురియం అది. పరమాత్మని నీకు ఊరింపజేస్తుంది అది. ఆ తురియం అంటే పరమాత్మ నిన్ను ఊరింపజేస్తుంది, నిన్ను తరింపజేస్తుంది. అన్ని సవరణలు, అసలు ఏ దుఃఖము లేదు. అట్లాంటి స్థితిలో మేల్కొని జాగృతంలో ఉంటే ఎంత బాగుంటుందో రవి గారు. ఇట్లా కేవలం అట్లా అనుభూతి, ఆ సత్యాన్ని పరమసత్యంగా అనుభవించి మనకి పెద్దలుగా సద్గురుదేవులు అందించారు. పరమాత్మ అందిస్తున్నారు, ఇంకా అందిస్తూనే ఉన్నారు, ఇంకా అందిస్తున్నారు. అందుకనే భగవాన్ చెప్పారు, మనకి జ్ఞానం కావాలి అంటే సాధన చేయగల సమర్థత మనకి లేదు రవి గారు. అది చేయలేవు. చేయవచ్చు, చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు తరింపజేసి వాళ్ళు పూర్వజన్మలో సాధన వల్ల. ఏమంటున్నారంటే సత్సాంగత్యం పెట్టుకోండి, అట్లా అనుభవం పొందిన వాళ్ళతో సాంగత్యం పెట్టుకోండి, ఇంకేవో పెట్టుకోకూడదు. అట్లా వాళ్ళతో కూర్చోవాలి, వాళ్ళు ఏం మాట్లాడినా అందులో జ్ఞానం. అయితే సత్సాంగత్యం వల్ల అది తొందరగా జ్ఞానం కలుగుతుంది. భగవాన్ చెప్పారు. భగవాన్ అంటే సద్గురుదేవులతో కలిసి తిరగటం. సత్సాంగత్యము అంటే రవి గారు జ్ఞానే అవ్వక్కర్లేదు రవి గారు. సత్వగుణ సంపన్నుడై రజస్సు తమస్సు మితంగా ఉండి కేవలం విశ్వహితవు పరమాత్మ ఎందు భక్తి కలిగిన ఏ సత్పురుషుడితో అయినా సహవాసం క్షేమమే. సత్సంగం అంటే కేవలం ఇప్పుడు భగవాన్ లాంటి వాళ్ళ, ఎవరో పలానా వాళ్ళ లాంటి వాళ్ళతోనే ఉండక్కర్లా. ఉంటే అదృష్టమే, లేదనుకోండి కనీసం మరి ఇందాక పారాయణాలు చేయొద్దా అంటే ముందు ఏం చేయాలి? నేనేం చెప్పా? చదువుతాం, చదివింది మననం చేసుకుంటాం, మననమైంది సహజమైతే అట్లా కొంతసేపు ఉంటాం. మనసు ఏమవుతుంది, చెల్లిస్తుంది, ఒకలాగా ఉండదు. ఎక్కువసేపు ధ్యానం చేస్తూ ఉండలేము మనం. అక్కడ హిమాలయాల్లో చేసేవాళ్ళైనా బాగా దీర్ఘ సమాధిలోకి వెళ్తే కాకుండా మామూలుగా వాళ్ళు దైనందిక జీవనం కాలకృత్యాలు ఏవో ఉంటాయి. అప్పుడు ఆ మనసుకు తోచనప్పుడు పారాయణం చేయాలి. తోచటం కోసం పారాయణం చేయటం కాదు. ఒక సమయంలో మనసు కొంత మార్పు కోరుతుంది, అట్లాంటప్పుడు చదువుకొని కావాలంటే అది బలపడుతుంది. ఇందులో చూసుకుంటూ ఇక్కడ దాకా వెళ్ళి మననమై సహజమైన తర్వాత ఇది చేయాలి. అంత పెద్దవాళ్ళందరూ చేశారు అట్లా, అది పారాయణం. అందుకే ఇదే చేసుకుంటూ కాలక్షేపం ఏం చేస్తావు? పొద్దున్న నుంచి 8 నుంచి 11 దాకా ఏదో చదువుకుంటానండి, అది యథాలాపం అయిపోయి చదివిందే అక్షరాలు అవే, పదాలు అవే, అవి ఏమిటి అందులో మనసు నిలబడదు. మీకు చూడండి చిత్రం, కొత్తకి వింత పాతకి రోత. నీకు నిత్యనూతనం కావాలంటే లోపలికి వెళ్ళు, నీకు పాతది కావాలంటే ప్రపంచంలోకి రా. ఇంతే సూత్రం. అక్కడికి వెళ్ళి ఆ దృష్టితో ఇక పారాయణం చేయి. కాసేపు పారాయణం చేసుకో, మామూలు కాసేపు నామం చేసుకో, కాసేపు భజన చేసుకో. లేదు కాస్త టైం దొరికితే ఎవరన్నా స్నేహితులు మంచివాళ్ళు, మంచి మాట చెప్పేవాడితో ఇప్పుడు మంచి మాట చెప్పేవాళ్ళతో మనసు ఒప్పుకోదు అంత తొందరగా. మంచివాళ్ళు కాదు కావాల్సింది, మంచి మాట కాదు. ఏదో నాతో నేను ఏమిటి, నాతో నేను ఉండటం ఏంటి రవి గారు? అసలు నేనే లేనప్పుడు నాతో నేను ఉండటం ఏంటి? ఇదంతా జాగృత అవస్థ మాయ, ఇది విశ్వసుడి మాయ, ఇది విశ్వసుడి మాయ. అక్కడ బయటపడ్డావా లేదా అంటే అక్కడ పక్కనే తేజస్సుడు అని ఆయన ఉన్నాడు, ఆయనది మాయ. పోనీ ఇక్కడ ఏదో బయటపడ్డామనుకుంటావా, ప్రాజ్ఞుడైన ఆయన మాయ ఒకటి ఉంది. ఈ 3 మాయల్లోంచి పోవాలంటే గురువు యొక్క సాన్నిహిత్యం, ఎక్కడ నిజంగా గురువు ఉంటే ఎంత చివరికైనా అంత ఖర్చు పెట్టిన. ఇప్పుడు అరుణాచలంలో అన్ని దేశాల నుంచి ఆ పరమాత్మ పరంధాముడు ఎవరో వచ్చారట, నన్ను ఎవరు చెబుతున్నారు.
ఏదో దేశం స్పెయిన్ నుంచి ఏవో ఇబ్బందులు అవన్నీ ఉండి అరుణాచలం వస్తే ఎవరో వాళ్ళ ఫ్రెండ్ నమ్మడట అట్లాంటివి. అక్కడ ఏదో మొత్తానికి ఒక ప్రశాంతత ఉందని చెప్పాట. సరే చూద్దామని వచ్చాట. ఏదో బిజినెస్ ఉన్నాయో మరి ఏముందో తెలియదు. ఈ ఇందులో అడుగుపెట్టిన దగ్గర నుంచి అతను నాకు వెళ్ళనండి, ఏదో ఇక్కడే ఏదో తినకుండా ఉంటానంటాట ఆ దేశస్తుడు. అట్లా వెళ్ళాలి రవి గారు. ఉన్నప్పుడే వాడుకోవటానికి ఉండాలంటే కుదురుతుంది. వాడుకోవటానికి ఉంటారు. నేనేమంటున్నా అంటే సత్సంగం అంటే కేవలం ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళే కదా, అది మహావరం. అది లేదు, సత్పురుషులు ఉన్నారు సమాజంలో, వాడితో గడపండి. ఇప్పుడు అందరిని ఎంతకాలం ద్వేషిస్తాం? వాడు పనికిరాదు, భార్య పనికిరాదు. భార్య గొప్పదే అయి ఉండొచ్చు, నీ భర్త గొప్పవాడు అయి ఉండొచ్చు, నీ కొడుకు గొప్పవాడు అయి ఉండొచ్చు, నీ కోడలు గొప్పదై ఉండొచ్చు, నీ పనివాడు గొప్పవాడు అయి ఉండొచ్చు. వాడితో కూడా సాంగత్యం, సజ్జన సాంగత్యం, సత్సాంగత్యం. సజ్జన సాంగత్యం ఏంటంటే సత్తుతో నిన్ను సంగమింపజేస్తుంది అంతరంగంలోకి. అది దాని వైపు. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఉంది ఈ అవస్థల్లో, ఈ 3 అవస్థల్లో. ఏది? ప్రాజ్ఞుడు, తైజసుడు, విశ్వసుడు దాకా సుషిప్తి, స్వప్న, జాగృత అవస్థల్లో ప్రశ్న మాత్రమే ఉంది. సమాధానం మళ్ళీ వీటిలో నుంచి లోపలికి వెళితే తురియంలో నీకు సమాధానం దొరుకుతుంది. అప్పుడే సగుణోపాసనకి సార్థకత అని సద్గురుదేవులు కృష్ణ పరమాత్మ అనుగ్రహించిందని మనకు అందించారు. శ్రీ గురుదేవుల చరణారవిందాలకి నమస్కారం. కృష్ణం ముందే జగద్గురు. భారత్ మాతాకు జై.